సో రాష్ట్రంలో అందరికీ కూడా ఒక శుభవార్త మీ ముందుకైతే రావడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించి 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయబోతుందన్నమాట. సో ఎవరైతే కొత్తగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుంది. ఇటీవల చూసుకున్నట్లయితే వరుసగా చంద్రబాబు గారు మీటింగ్లు అయితే పెడుతున్న తరుణంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా P4 పథకంలో భాగంగా పేదలకు సంబంధించి ఆర్థిక సాయం చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అందులో భాగంగా ఎవరికైతే ఇల్లు లేవో వారందరినీ కూడా గుర్తించడం అయితే జరుగుతుందని చెప్తున్నారన్నమాట. ఈయన వరుసగా ఒక మండలాలు, గ్రామాల్లో ఇక్కడ ఈయనైతే మీటింగ్లు అయితే పెడుతున్నారు. ఈ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరైతే కొద్దిగా ఉన్నవారు ఉంటారో వారి ద్వారా అక్కడ లేని వారికి సంబంధించి వివరాలు అయితే సేకరించి వారికైతే అప్పగిస్తున్నారు. వారందరూ కూడా వారికి ఆర్థిక సాయం అయితే చేస్తారు. అయితే ప్రభుత్వ పరంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం వీరికి సంబంధించి ఇళ్ల స్థలాలు అయితే కేటాయిస్తామని చెప్తున్నారన్నమాట. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి గతంలో మాదిరి కాకుండా వీరు చెప్పిన ప్రకారం కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు లిస్టులు అయితే తయారవుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉందన్నమాట. మీకు హౌస్ హోల్డ్ సర్వే అయితే చేశారు. అదేవిధంగా P4 సర్వే కూడా మీకు అయితే జరిగింది. ఈ 2 సర్వేలకు సంబంధించి చూసుకొని వారి దగ్గర ఉన్న డేటాను బేరీజ్ వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం 6 అంశాల్లో వీటిని అయితే వారైతే క్రోడీకరిస్తూ ఉన్నారన్నమాట. ఈ 6 అంశాల్లో మనం చూసుకున్నట్లయితే అందులో ఒకటి వీరికి ఇంటి స్థలం ఉందా లేదా అనేది అసలు మెయిన్ ఫస్ట్ అనమాట. వీరి పేరుని ఇల్లు ఉందా లేదా అనేది అయితే ఫస్ట్ అయితే చూసుకుంటారు. అదేవిధంగా దాంతోపాటు నెక్స్ట్ వీరికి కరెంటు బిల్లు, ఒకవేళ ఇల్లు ఉంటే కరెంటు బిల్లు ఎంత వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీరు వారి తల్లిదండ్రులకి అయితే ఇల్లు ఉంటుంది కదా, పిల్లలకైతే ఇల్లు ఉండదు. ఆ తల్లిదండ్రులకు ఉన్న ఇల్లులో వారికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది అనేది అయితే చూస్తారు. తర్వాత వాహనం అనేది వీరికి 4 చక్రాల వాహనం ఉందా లేదంటే 2 చక్రాల వాహనం ఉందా అనేది అయితే చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో దాంతోపాటు వీరికి ఎక్కడైనా ఇంటి స్థలం ఏమన్నా ఉందా అనేది అయితే చూస్తారు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే భూములు అనమాట. భూములు అనేవి పల్లం భూములు అనేవి మనం చూసుకున్నట్లయితే 2.5 ఎకరాల లోపు అయితే ఉండాలి. అదేవిధంగా మెట్ట భూమి అయితే 5 ఎకరాల వరకు పరిమితి అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇవి చూడడం జరుగుతుంది. సో వీటితో పాటు ఫైనల్గా రేషన్ కార్డు అనమాట. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మీకు ఆల్రెడీ ఈ రేషన్ కార్డు లేని వారి డేటా కూడా సేకరించడం అయితే జరిగింది. అందువల్ల రేషన్ కార్డుని అయితే ప్రామాణికంగా తీసుకుంటారు. సో ఈ 6 విషయాల్లో దీంతో పాటు ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఫైల్ చేశారో వారందరినీ కూడా, వాస్తవంగా వారు పేదలైనప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారంటే వారందరినీ కూడా ఉన్నవారి కిందే కన్సిడర్ అయితే చేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఇంటి పట్టాలు అయితే ఇవ్వట్లేదు అనమాట. ఇదొక ఇబ్బంది అయితే వచ్చింది. దీనికి సంబంధించి చాలామంది అయితే ఆ ప్రభుత్వాన్ని అడగడం కూడా జరిగింది. సో చాలామంది లోన్ల కోసం అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫైల్ చేశారని, కొన్ని కారణాలతోటి వారెవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫైల్ చేయరని, వారికి అంత ఆదాయం కూడా అయితే లేదని చెప్పేసి అటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి సపరేట్గా అయితే డిస్కస్ చేస్తామని చెప్పేసి పక్కన అయితే పెట్టేశారనమాట. సో అందువల్ల దానికి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ఫైల్ చేసి ఉంటారో వారికైతే ఇంటి స్థలం రాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, ఎప్పటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు తీసుకుంటారు అనేది ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ముందు దరఖాస్తులు తీసుకోవాలంటే ఇల్లు ఎవరైతే ఆల్రెడీ ఇంటి స్థలం ఉందో వారందరికీ ముందు కాలనీలు అయితే శాంక్షన్ చేసిన తర్వాతే ఇంటి స్థలాలకైతే దరఖాస్తులు తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఈ కాలనీలు పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా మనకి 2 నెలల సమయం అయితే పడుతుందన్నమాట. అంటే 2 నెలల వరకు కూడా ఈ కాలనీలకు అయితే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వాస్తవంగా మార్చి నెల నుంచే కాలనీలకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకున్నారు. సో ఇంకా దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో కొత్తగా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారు అందరికీ కూడా ముందైతే ఈ కాలనీలు అయితే శాంక్షన్ చేస్తారన్నమాట. వాస్తవంగా ముందు ఈ కాలనీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే 1,50,000 ఇస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది అనమాట. మొత్తంగా 2,50,000 అవుతుంది. అయితే తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే, అటు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సంబంధించి ఆర్థిక సాయం అయితే పెంచారనమాట.
బీసీలకు ఎస్సీలకు 50,000 చొప్పున అయితే అదనంగా ఇస్తామని చెప్పారు. ఎస్టీలకు అయితే 70,000 అదనంగా ఇస్తామని చెప్పారు. ఇక మొత్తంగా పూర్తిగా ట్రైబల్ ఏరియాలో ఉన్న వారికి అయితే ₹1,00,000 అదనంగా ఇస్తామన్నారు. ఇలా చూసుకున్నట్లయితే కాలనీ అనేది బీసీలకు 3,00,000 అవుతుంది, ఎస్సీలకు 3,00,000 అవుతుంది, ఎస్టీలకు 3,20,000 అవుతుంది. ట్రైబల్ ఏరియాలో ఉండే మొత్తం ఎస్టీలకు చూసుకున్నట్లయితే వారికి 3,50,000 అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా కాలనీకి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కాలనీకి సంబంధించి ప్రజలకు ముందుగా ఈ కాలనీకి సంబంధించి స్థలం ఉన్న వారికి అయితే ఇల్లు శాంక్షన్ అయితే చేస్తున్నారు. వీరి తర్వాత ఇవన్నీ కూడా శాంక్షన్ చేసిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ని లక్షలని చెప్పి ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకుంది. ఈ టార్గెట్ పూర్తయినప్పటికీ వీటికి సంబంధించి ఆపడం అయితే జరుగుతుందన్నమాట. ఆపిన తర్వాత అప్పుడు కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఖచ్చితంగా మనకి ఈ ప్రాసెస్ అనేది ఒక 2 months వరకు పట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఇళ్ల స్థలాల కోసం వారందరికీ కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి, వారెవరు కూడా కంగారు పడే పని అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట. అయితే అందరికీ అవకాశం ఇస్తారు. గతంలో మాదిరిగానే ఎవరైతే ఇంటికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో అర్హులందరికీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు అయితే సేకరించి పని అయితే లేదని చెప్తున్నారనమాట. ఏదైనా ఒక ఊర్లో ఇంటి స్థలాలకు సంబంధించి గతం ప్రభుత్వం ఇచ్చినప్పుడు స్థలాలు అయితే సేకరించినప్పుడు అందులో స్థలాలు అయితే చాలా ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. అందులో చాలామంది ఉదాహరణకు కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో కేవలం 60 నుంచి 70 మంది మాత్రమే ఇల్లు అయితే కట్టారని, మిగిలిన వారు ఎవరు కూడా కట్టలేదని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల ఎవరైతే కట్టలేదో అందులో ఉన్న ఖాళీ స్థలాలను అయితే మళ్ళీ ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందని, అందువల్ల దరఖాస్తులు తీసుకోవడమే ఆలస్యం అవుతుంది తప్ప ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేయడం అనేది ఆలస్యం అయితే కాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకొస్తూ ఉందన్నమాట. అందువల్ల ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారో వారు కొంత ఓపిక అయితే పట్టండి. వారికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఖాళీగా ఉన్న జగనన్న లేఅవుట్లో ఏదైతే ఖాళీగా ఉందో ఆ ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మీకు ఇళ్ల స్థలాలు అయితే కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అప్డేట్ అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు అనేవి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న అర్హతలు ఏవైతే ఉన్నాయో ఈ అర్హతలు ఉన్న వారందరూ కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో అందువల్ల మనకి మ్యాక్సిమం మనకి మే ఎండింగ్ నుంచి ఈ ఇంటి స్థలాలకు సంబంధించి కదలిక అయితే వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఈ విధంగా ప్రజెంట్ అయితే రాష్ట్రంలో, అదేవిధంగా ఎవరైతే పేదలు ఎదురు చూస్తున్నారో ఇళ్ల స్థలాలకు సంబంధించి వారందరికీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన తాజా సమాచారం అనమాట. ఇలాగే ప్రభుత్వం నుంచి రాబోయే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, అనేక పథకాలకు సంబంధించి కావచ్చు, సమగ్ర సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుందన్నమాట.